ఇంకోటి హరీష్ గారు, ఈ నెల 15 నుంచి ఏపీలో ఫ్రీ బస్ ఓపెనింగ్ అవ్వబోతుంది. మహిళలకు ఉచిత బస్ ప్రారంభం అవ్వబోతుంది. ఆబ్వియస్లీ తెలంగాణలో, కర్ణాటకలో ఆల్రెడీ అమలైంది ఈ పథకం అయితే. సో ఇలాగే రిజల్ట్ ఉండబోతుంది అంటారా ఏపీలో కూడా? ఫ్రీ బస్ అనేది ఇక్కడైనా తెలంగాణ అయినా, హైదరాబాద్ అయినా, లేదంటే కర్ణాటక అయినా కానీ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. దానివల్ల ఎంత మంచి జరుగుతుంది అంటే దానికన్నా ఎక్కువ చెడే జరుగుతుందనే చెప్పాలి. మనం చూసాం, ముఖ్యంగా కర్ణాటకలో కావచ్చు, హైదరాబాద్, తెలంగాణలో కావచ్చు, లేడీస్ అందరూ ఒకేసారి బస్సుల మీద పడిపోవటం. ఇప్పుడంటే తగ్గింది ఫ్లోటింగ్, బట్ దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళు ఆంధ్రాలో అది అనౌన్స్ చేశారు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని అనిపిస్తుంది ఎవరికైనా. అంటే ఇది ఎక్కడి వరకు ఉపయోగపడుతుంది అంటే, లేడీస్ ఎవరన్నా కొంతమంది జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, నిరుపేదలు నిజంగానే ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇంకొకటి వెళ్ళాలన్నా వాళ్ళు కొంచెం అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాకపోతే దాని మీద యూజ్ చేసుకునే వాళ్ళు ఒక 10 to 20% ఉంటారు. మిగతా 80% ఏంటంటే సరదాగా తిరుగుదాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అనే వాళ్ళే తప్ప దీనివల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు. కొన్ని ఆర్టీసీకి ఏమన్నా లాభమా అంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది తప్ప ఎక్కడ ఆర్టీసీకి కూడా నష్టమే తప్ప లాభం అయితే లేదు. సో డెఫినెట్గా అది సక్సెస్ అవుద్దా అంటే ఛాన్సెస్ అయితే లేవు. అది ఆర్థికంగా ఆర్టీసీకి నష్టమే, ప్రభుత్వ పరంగా ఇచ్చాము అని చెప్పే పేరు తప్ప, ఆ పేరులోనే సక్సెస్ ఉంటుంది తప్ప మేము అమలు చేసేసామనే పేరు తప్ప దానికి సక్సెస్ అని మాత్రం చెప్పలేం. ఓకే.